ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్‌గా ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. రోమన్ రైన్స్ నిన్న జరిగిన స్మాక్ డౌన్‌లో వచ్చినారు. అండ్ రోమన్ రైన్స్ స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో ఒక ఫ్యాన్‌తో కలిసి ఫోటో దిగినారన్నమాట. ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇప్పుడు పాల్ హెమన్ కూడా స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో ఉన్నారా అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. మేబీ ఉండొచ్చు. ఎందుకంటే మనకి స్మాక్ డౌన్ జరిగే కన్నా ముందు పాల్ హెమన్ ఒక టీజ్ అయితే ఇచ్చినారు. వైజ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో షేర్ చేసినారు. సో దీన్ని బట్టి చూస్తే మేబీ పాల్ హెమన్ కూడా స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్లో ఉండి ఉండవచ్చు. ఆయన సమ్మర్ స్లామ్ బ్యాక్ స్టేజ్లో కూడా వచ్చినారు కదా. మేబీ ఇప్పుడు స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్లో కూడా వచ్చినారనే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ రాక్ కూడా స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్లో ఉన్నారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదన్నమాట. మనకి పాల్ హెమన్ అయితే క్లియర్గా హింట్ అయితే ఇచ్చినారు, వైజ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అని. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసినాను. అండ్ దాన్ని నాకు షేర్ చేసింది కూడా మీలో ఒకరే. అండ్ పాల్ హెమన్ కూడా స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్లో ఉండి ఉండవచ్చు. సో అది కొంచెం లేట్ అవ్వచ్చు, రివీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో డబ్ల్యూడబ్ల్యూ నుండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మ్యాచ్ కార్డ్ గురించి. ఆల్రెడీ మనకి రాలో 3 మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ నిన్న స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో జాకబ్ ఫటో మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. బట్ ఈ మ్యాచ్ని మనకి డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్లోనైతే పెట్టలేదు. ప్రజెంట్ అయితే 3 మ్యాచెస్లే అని అనౌన్స్ చేసింది. అండ్ ఈ మ్యాచ్ జరగడం కన్ఫర్మే. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్లోనైతే అంటే క్లియర్గా మెన్షన్ చేయలేదు ఈ మ్యాచ్ జరుగుతుందని. సో అందుకనే కొంచెం డౌట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మళ్ళీ చేంజ్ చేయరు కావచ్చు. సో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే బూ చేస్తున్నారు, ఈ మ్యాచ్కి లైక్ చేస్తలేదు. సో అందుకనే మేబీ చేంజ్ చేసినా చేయొచ్చు. బట్ తక్కువ ఛాన్సెస్ మ్యాచెస్ని చేంజ్ చేయడం. సో చూద్దాం. దీనిపైన క్లారిటీ రావాలంటే మనం స్మాక్ డౌన్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేసిందే మన డబ్ల్యూడబ్ల్యూ చేస్తుంది ప్రజెంట్ డేస్లో. సో అలా చూసుకుంటే మేబీ ఈ మ్యాచ్ కార్డు చేంజ్ అవ్వవచ్చు. కానీ మనకి అప్డేట్స్ ఏమొస్తున్నాయి అంటే ఈ మ్యాచ్ కన్ఫర్మ్గా జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో చూద్దాం. దీనిపైన క్లారిటీ రావాలంటే మనం స్మాక్ డౌన్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాచ్ నిజంగానే జరిగింది, కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో అండ్ జాకబ్ ఫటో మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కన్ఫర్మ్గా జరుగుతుంది. సరే ఈ మ్యాచ్ జరుగుతుంది కదా, మరి ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు? కోడీ రోడ్స్ రోమన్ రైన్సా, లేదంటే సోలో సికో అండ్ జాకబ్ ఫటోగా? సో మనకి ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ ఓడిపోతారంట. సో ఇది కొంచెం షాకింగ్ అని చెప్పాలి. ఇప్పుడు రోమన్ రైన్స్ ఇప్పుడే రిటర్న్ చేసినారు, అలాంటిది రోమన్ రైన్స్ ఇంత తొందరగా ఓడిపోతే ఎలా ఉంటుంది అంటే బాగుండదు కదా. సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ ఓడిపోవడానికి. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సోలో సికో ఓడిపోతున్నారు. అండ్ ఆ టీం పవర్ఫుల్గా కనిపించాలంటే రోమన్ రైన్స్ టీం ఓడిపోవాలి. సో ఇప్పుడు రోమన్ రైన్స్ని పిన్ చేసి ఓడించాలని లేదు కదా, కోడీ రోడ్స్ని పిన్ చేసి ఓడించవచ్చు. సో ఆ విధంగా చూపించవచ్చు మేబీ. ఇప్పుడు ఊకే సోలో సికో ఓడిపోతే అదంతా కరెక్ట్ ఉండదు. ఇప్పుడు ఒక న్యూ ట్రైబల్ చీఫ్ అనే వ్యక్తి పవర్ఫుల్గా కనిపించాలి, మ్యాచెస్లో పవర్ఫుల్గా కనిపించాలి. సో బ్రాల్లో కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండకపోయినా సరే మ్యాచెస్లో కన్ఫర్మ్గా విన్ అవ్వాలి. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సోలో సికో ఓడిపోతున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఓడిపోయినారు అనుకో, సో ఇక న్యూ ట్రైబల్ చీఫ్గా సోలో సికోని ఊహించుకోలేం. సో అందుకని మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఇలా బుక్ చేస్తుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం. మరి ఈ మ్యాచ్ నిజంగా జరిగితే ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్సా, లేదంటే సోలో సికోవా అండ్ జాకబ్ ఫటోవా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో రూమర్స్ అయితే ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ ఓడిపోతారనే చెప్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఇంకా కొన్ని మ్యాచెస్ యాడ్ అవుతాయి అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఆ మ్యాచ్ జెవుసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ అలాగే నయా జాక్స్ వర్సెస్ బెయిలీ మధ్య డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, గుంతర్ వర్సెస్ సామీ జైన్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో మనకి దాదాపుగా ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో 5 మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం కొన్ని ఎక్కువ మ్యాచెస్ జరగచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం అప్కమింగ్ డేస్లో దీనిపైన ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మ్యాచెస్ కూడా హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచెస్, ఛాంపియన్షిప్ మ్యాచెస్. సో ఈ మ్యాచెస్ను కూడా మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జరిపిస్తే బాగానే ఉంటుంది. ఓన్లీ 5 మ్యాచెసే పెట్టి, అండ్ ఇప్పుడు ఆ మ్యాచెస్ అన్నీ ఛాంపియన్షిప్ మ్యాచెసే కాదు. ఇప్పుడు సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య ఛాంపియన్షిప్ మ్యాచ్ కాదు, అండ్ డేమియన్ ప్రీస్ట్ అండ్ ఫిన్ బేలర్ మధ్య మ్యాచ్ కూడా ఛాంపియన్షిప్ మ్యాచ్ కాదు, ఒక సింగిల్స్ మ్యాచ్. సో సింగిల్స్ మ్యాచ్ కన్నా ఇప్పుడు ఛాంపియన్షిప్ మ్యాచెస్ కూడా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కేవిన్ ఓవెన్స్ గురించి. సో కేవిన్ ఓవెన్స్కి మనకి స్మాక్ డౌన్లో ఒక మిస్టరీ పార్ట్నర్ అయితే వచ్చినారు.
రికీ అని. సో అతనైతే వచ్చినాడు అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి రేండి ఆర్టన్ వచ్చినారు కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేయడానికి. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ రికీకి స్టన్నర్ ఇచ్చి పడేసినారు. ఆ స్టన్నర్ ఇచ్చిన తర్వాత మన కెవిన్ ఓవెన్స్ సారీ చెప్పినారు. అండ్ ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కెవిన్ ఓవెన్స్ రికీకి సారీ అయితే చెప్పినారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మనకి స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత రికీ అనే నేమ్ చాలా వైరల్ అయిపోయింది. సో చాలా ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు రికీకి ఫుల్ టైమ్గా డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురండి అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫాటో గురించి. సో జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారన్నట్టుగా మళ్ళొకసారి టీజ్ అయితే చేసినారన్నమాట. అండ్ ఇంతకుముందు కూడా టీజ్ చేసినారు అండ్ ప్రజెంట్ కూడా టీజ్ అయితే చేస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. జిల్లా ఫాటో ఒక టైం లిమిట్ అనేది పెట్టినారు అండ్ ఆ టైం లిమిట్ అయిపోయేసరికి మన జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది క్లియర్గా చెప్తున్నారు జిల్లా ఫాటోయే తొందరలోనే మన జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకా ఎంత టైం ఉంది సర్వైవర్ సిరీస్ కోసం? ఇప్పుడు మనకి నెక్స్ట్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఉంటుంది అండ్ దాని తర్వాత క్రౌన్ జోవల్ అండ్ ఇక మనకి నవంబర్ మంత్ ఎండింగ్లోనే సర్వైవర్ సిరీస్ అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఒక 60-70 డేస్ టైం అయితే ఉంది. తొందరలోనే జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకా జిమ్మీ ఊసోనే రాలేదు. సో జిమ్మీ ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారన్నట్టుగా అప్డేట్స్ అయితే అంటున్నాయి. సో చూద్దాం మరి జిమ్మీ ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లోనైనా రావచ్చు లేదంటే దానికన్నా ముందే రావచ్చు. సో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ గన్ చేసినా చేయొచ్చు అనమాట. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రీన్స్ కోడీ రోడ్స్ ఓడిపోతారని రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు జిమ్మీ ఊసో వస్తే మరి రోమన్ రీన్స్ కోడీ రోడ్స్ ఎందుకు ఓడిపోవాల్సి వస్తుంది? సో ఒకవేళ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమైనా జిమ్మీ ఊసో రిటర్న్ చేస్తారా అనేది చూడాలి. సో నాకైతే కొంచెం డౌట్ అనిపిస్తుంది జిమ్మీ ఊసో రిటర్న్ అనేది. మేబీ తొందరలోనే రిటర్న్ చేయొచ్చు జిమ్మీ ఊసో. ఫ్యాన్స్తోనైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఆడుకుంటుంది జిమ్మీ ఊసో విషయంలో. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం జిమ్మీ ఊసో గురించి. ఇప్పటి వరకైతే జిమ్మీ ఊసో రాలేదన్నమాట. సో చూద్దాం, తొందరలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎప్పుడు వస్తారనేది ఎగ్జాక్ట్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే లేదన్నమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.